గాయ్స్ ఈ వీడియోలో 10 టీంలకు సంబంధించి రిటైన్ చేసుకునే ప్లేయర్స్ ఎవరన్నది ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోస్లో మెగా యాక్షన్కి సంబంధించి ఎంతమంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలి, ఎలా ఏంటన్నది ఫుల్ క్లారిటీగా ఆ వీడియోలో చెప్పాను. చూస్తే ఓకే, చూడకపోతే ఒకసారి కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను, చూసేయండి. ఈసారి ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి చాలా టఫ్ రూల్స్ని పెట్టారు. ఒక్కొక్క టీంకి 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయితే వాళ్ళలో ఖచ్చితంగా ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ అయితే ఉండాలి. ఒక్కొక్క టీము 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే ఒక్క ఆర్టీఎం కార్డు కూడా ఉండదు. అదే 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే ఒక ఆర్టీఎం కార్డు ఉంటుంది. లేదు, 4 రిటైన్ చేసుకుంటే 2 ఆర్టీఎం కార్డులు ఉంటాయి. ఇంకా 3 రిటైన్ చేసుకుంటే 3 ఆర్టీఎం కార్డులు ఉంటాయి. ఇలా మనం ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్న దాన్ని బట్టి మనకి ఆర్టీఎం కార్డులు ఉంటాయి. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఒక టీము 6 ప్లేయర్స్ని కానీ రిటైన్ చేసుకున్నారు అంటే 79 కోట్లు అయిపోతాయి. ఇంకా కేవలం ఆక్షన్కి మిగిలేది 41 కోట్లే. కాబట్టి చాలా టీంలు 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోరు. మేబీ ముంబై, కేకేఆర్, ఎల్ఎస్జీ ఇలా పెద్ద పెద్ద టీంలు తప్ప చిన్న టీంలు అయితే 6 రిటైన్ చేసుకోరు. మరి రిటైన్ చేసుకునే వాళ్ళకి అమౌంట్ ఎంత ఇవ్వాలన్నది ఒకసారి మనం చూస్తే, ఫస్ట్ రిటైన్ చేసుకునే ప్లేయర్కి 18 కోట్లు ఇవ్వాలి. ఇంకా సెకండ్ రిటైన్ చేసుకునే ప్లేయర్కి 14 కోట్లు, థర్డ్ రిటైన్ చేసుకునే వాళ్ళకి 11 కోట్లు, ఇంకా ఫోర్త్ 18 కోట్లు, ఇంకా ఫిఫ్త్ 14 కోట్లు, ఇంకా ఆరో ప్లేయర్గా అన్క్యాప్డ్ ప్లేయర్కి 4 కోట్లు. ఇలా కాకుండా 3 క్యాప్డ్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుని ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే ఆక్షన్కి వెళ్ళడానికి పర్సు మనకి ఎక్కువ మిగులుతుంది. ఫోర్త్ రిటెన్షన్గా క్యాప్డ్ ప్లేయర్ని రిటైన్ చేశాము అంటే ఖచ్చితంగా అతనికి 18 కోట్లు ఇవ్వాల్సిందే. ఇంకా ఫిఫ్త్ రిటెన్షన్కి కూడా 14 కోట్లు ఇవ్వాలి. నాకు తెలిసి మంచి మంచి ప్లేయర్స్ ఉన్న టీంలు తప్ప ఫోర్త్ రిటెన్షన్ అన్ని టీంలు చేయరు. అయితే మరి 2025 ఐపీఎల్కి ఒక్కొక్క టీము ఎవరెవరిని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై ఇండియన్స్. ఈ రిటెన్షన్ రూల్స్ ముంబైకి వర్తిస్తాయని చెప్పాలి. ఎందుకంటే ముంబై ఇండియన్స్లో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ నుంచి ఆశించేది కూడా ఎక్కువ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి అని. వాళ్ళు అనుకున్నట్టుగానే 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ముంబై ఇండియన్స్ ఎవరిని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉందనేది ఒకసారి మనం చూసుకుంటే, మొదటిగా రిటైన్ చేసుకునేది హార్దిక్ పాండ్యా. అతను 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా సెకండ్ 14 కోట్లు పెట్టి సూర్యకుమార్ యాదవ్ని, ఇంకా థర్డ్ 11 కోట్లు పెట్టి ఇషాన్ కిషన్ని, ఇంకా ఫోర్త్ రిటెన్షన్ 18 కోట్లు కాబట్టి ఆ 18 కోట్లు పెట్టి రోహిత్ శర్మని ఫోర్త్ రిటెన్షన్గా చేసుకుంటారు. ఇంకా ఫిఫ్త్ రిటెన్షన్ 14 కోట్లు కాబట్టి బుమ్రాని చేసుకుంటారు. ఇంకా అన్క్యాప్డ్ ప్లేయర్గా నేహాల్ వదీరాని 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ టీము కేకేఆర్. కేకేఆర్ కూడా ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ టీము చాలా సెట్ అయి ఉంది. ఇంకా అలాగే డిఫెండింగ్ ఛాంపియన్స్ కూడా. అయితే చాలా మంది మంచి మంచి ప్లేయర్స్ టీంలో ఉన్నారు. మరి కేకేఆర్ ఎవరెవరిని రిటైన్ చేసుకుంటారన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే, మొదటిగా 18 కోట్లు పెట్టి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ని రిటైన్ చేసుకుంటారు. ఇంకా సెకండ్ రిటైన్ చేసుకునేది వరుణ్ చక్రవర్తిని 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా థర్డ్ రింకు సింగ్ని 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా ఫోర్త్ ఆండ్రీ రసల్ని 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా ఫిఫ్త్ మిచెల్ స్టార్క్ని 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా అన్క్యాప్డ్ ప్లేయర్గా సునీల్ నారాయణ్ని 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. సునీల్ నారాయణ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడి 5 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి అతన్ని అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ ఎస్ఆర్హెచ్ కూడా 2024 ఐపీఎల్లో అద్దరు కొట్టేశారు. ఇంకా అలాగే వీళ్ళు 2024 ఐపీఎల్కి రన్నర్స్గా మిగిలారు. ఓవరాల్గా చెప్పాలి అంటే ఎస్ఆర్హెచ్లో కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. మెగాక్షన్ జరుగుతుందని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే మంచి మంచి ప్లేయర్స్ని రిలీజ్ చేయాలి అని. కానీ ఇప్పుడు 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మంచి ప్లేయర్స్ అందరినీ రిటైన్ చేసుకోవచ్చు. మరి ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకునే ప్లేయర్స్ మొదటిగా 18 కోట్లు పెట్టి పాట్ కమిన్స్ని, ఇంకా సెకండ్ రిటైన్ చేసుకునేది అభిషేక్ శర్మని 14 కోట్లు పెట్టి, ఇంకా థర్డ్ నితీష్ కుమార్ని 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా ఫోర్త్ రిటెన్షన్గా క్లసన్ని 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా ఫిఫ్త్ ట్రేవస్ హెడ్ని 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా సిక్స్త్ అన్క్యాప్డ్ ప్లేయర్గా 4 కోట్లు పెట్టి అబ్దుల్ సమద్ని రిటైన్ చేసుకుంటారు. ఇంకా ఫోర్త్ టీము లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ కూడా 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్ఐజీలో కూడా మంచి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇంకా అలాగే ఈ టీం కూడా కొద్ది గొప్ప సెట్ అయిందనే చెప్పాలి. మరి వీళ్ళు రిటైన్ చేసుకునే ప్లేయర్స్ మొదటిగా రిటైన్ చేసుకునేది 18 కోట్లు పెట్టి కేఎల్ రాహుల్ని, ఇంకా సెకండ్ మార్కోస్ స్టానిస్ని 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా థర్డ్ కృణాల్ పాండ్యాని 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా ఫోర్త్ నికోలస్ పోరాన్ని 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా ఫిఫ్త్ మయాంక్ యాదవ్ని 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా సిక్స్త్ వచ్చేసరికి మోసిన్ ఖాన్ని అన్క్యాప్డ్ ప్లేయర్గా 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ టీము సిఎస్కేలో కూడా మంచి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. కూడా ఈ 6 రిటైన్ చేసుకునే పద్ధతి వర్తిస్తుంది. ఇంకా అలాగే ఎంఎస్ ధోనిని కూడా అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకోవచ్చు. మరి ఇంకా సిఎస్కే రిటైన్ చేసుకునే ప్లేయర్స్ మొదటిగా 18 కోట్లు పెట్టి సిఎస్కే రుతురాజ్ గైక్వాడ్ని రిటైన్ చేసుకుంటారు. ఇంకా సెకండ్ మతీషా పతిరానాని 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు.
ఇంకా థర్డ్ 11 కోట్లు పెట్టి దీపక్ చహర్ని రిటైన్ చేసుకుంటారు. ఇంకా ఫోర్త్ రవీంద్ర జడేజాని 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా ఫిఫ్త్ శివన్ దుబేని 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా సిక్స్త్ ఎంఎస్ ధోనిని 4 కోట్లు పెట్టి అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకుంటారు. ఎంఎస్ ధోని కూడా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడి 5 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి అన్క్యాప్డ్ ప్లేయర్గా ధోనిని రిటైన్ చేసుకోవచ్చు. ఇంకా సిక్స్త్ టీము గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ అయితే 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. నేనైతే గుజరాత్ టైటన్స్ 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటారనుకుంటున్నా. మరి రిటైన్ చేసుకునే ప్లేయర్స్ ఎవరన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే మొదటిగా 18 కోట్లు పెట్టి శుభ్మన్ గిల్ని రిటైన్ చేసుకుంటారు. ఇంకా రెండవదిగా మొహమ్మద్ షమీని 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా 3 సాయి సుదర్శన్ని 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా 4గో రిటెన్షన్గా 18 కోట్లు పెట్టి రషీద్ ఖాన్ని రిటైన్ చేసుకుంటారు. ఇంకా 5 అన్క్యాప్డ్ ప్లేయర్గా రాహుల్ తివాటియాని 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా సెవెంత్ టీం ఆర్ఆర్ కూడా 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఆర్లో కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఆర్ఆర్ 6ని రిటైన్ చేసుకున్నప్పటికీ ఇంకా పెద్ద పెద్ద ప్లేయర్స్ అయితే ఈసారి యాక్షన్కి రాబోతున్నారు. మరి రిటైన్ చేసుకునే ప్లేయర్స్ ఎవరన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే మొదటిగా ఆర్ఆర్ సంజు శాంసన్ని 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా సెకండ్ రియాన్ పరాగ్ని 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా థర్డ్ ట్రెంట్ బోల్ట్ని 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా ఫోర్త్ బట్లర్ని 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా ఫిఫ్త్ జైస్వాల్ని 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా సిక్స్త్ అన్క్యాప్డ్ ప్లేయర్గా శుభమ్ దుబేని 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 6 ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకోకపోవచ్చు. నేనైతే 5 ప్లేయర్స్నే రిటైన్ చేసుకుంటారనుకుంటున్నా. మరి మొదటిగా ఢిల్లీ క్యాపిటల్స్ 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకునే ప్లేయరు కెప్టెన్ రిషబ్ పంత్. ఇంకా సెకండ్ రిటైన్ చేసుకునే ప్లేయరు కుల్దీప్ యాదవ్, అతన్ని 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా థర్డ్ రిటైన్ చేసుకునే ప్లేయరు జాక్ ఫ్రాజర్, ఇతన్ని 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా ఫోర్త్ అక్షర్ పటేల్, ఇతనికి 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా అన్క్యాప్డ్ ప్లేయర్గా అభిషేక్ పోరెల్ని 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ నైన్త్ టీము పంజాబ్ కింగ్స్. ఈసారి పంజాబ్ కింగ్స్కి పెద్ద తలకాయ నొప్పి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ రిటైన్ చేసుకునే ప్లేయరు 18 కోట్లు పెట్టి ఎవరిని రిటైన్ చేసుకోవాలి. ప్రజెంట్ పంజాబ్లో 18 కోట్లు ఇచ్చే అంత పెద్ద ప్లేయర్ అయితే ఎవరూ లేరు. కానీ నేనైతే శామ్ కర్న్కి 18 కోట్లు ఇస్తారనుకుంటున్నా. మరి పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకునే ప్లేయర్స్ ఫస్ట్ 18 కోట్లు పెట్టి శామ్ కరణ్ని, ఇంకా సెకండ్ 14 కోట్లు పెట్టి హర్షదీప్ సింగ్ని, ఇంకా థర్డ్ అన్క్యాప్డ్ ప్లేయర్గా శశాంక్ సింగ్ని 4 కోట్లు పెట్టి, ఇంకా ఫోర్త్ అశుతోష్ శర్మని 4 కోట్లు పెట్టి అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకుంటారు. ఈసారి పంజాబ్ కింగ్స్ ఆక్షన్కి పెద్ద అమౌంట్తో వస్తారు. కాబట్టి ఈసారి ఆక్షన్కి పెద్ద ప్లేయర్స్ ఎవరైనా వస్తే పంజాబ్ టీమే దక్కించుకుంటారు. ఇంకా నెక్స్ట్ 10th టీము ఆర్సీబీ. ఈసారి ఆర్సీబీ టీం కూడా 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోరు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ఆర్సీబీ టీంలో విరాట్ కోహ్లీకి తప్ప మిగతా ఏ ప్లేయర్కి కూడా 18 కోట్లు ఇవ్వలేరు. కాబట్టి 3 క్యాప్డ్ ప్లేయర్స్ని ఆర్సీబీ రిటైన్ చేసుకుంటారు. ఇంకా ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ని రిటైన్ చేసుకుంటారని అనుకుంటున్నా. మరి ఆర్సీబీ ఎవరెవరిని రిటైన్ చేసుకుంటారన్నది ఒకసారి మనం చూసుకుంటే మొదటిగా 18 కోట్లు పెట్టి విరాట్ కోహ్లీని, ఇంకా సెకండ్ 14 కోట్లు పెట్టి మహమ్మద్ సిరాజ్ని, ఇంకా థర్డ్ 11 కోట్లు పెట్టి రజత్ పడిదార్ని రిటైన్ చేసుకుంటారు. ఇంకా ఫోర్త్ అన్క్యాప్డ్ ప్లేయర్గా 4 కోట్లు పెట్టి యశ్ దయాల్ని రిటైన్ చేసుకుంటారు అనుకుంటున్నా. ఇంకా లేదు ఇంకో అన్క్యాప్డ్ ప్లేయర్ని రిటైన్ చేసుకోవాలి అనుకుంటే 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోవచ్చు. 10 టీంల రిటెన్షన్ లిస్ట్ అయితే ఇది. మీ ఫేవరెట్ టీం ఏదనేది కామెంట్ చేసి ఆ టీం ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.